మీకు అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ మామూలుగా వెళ్లే ముందు ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలిసినా తెలియదు. మీరు లాస్ట్ టైం వెళ్ళొచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. దానికి కూడా చెప్తే మేడం, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయిందా? రూల్స్ అన్ని మారిపోయాయి ఈసారి. మేడం బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు M1 ఎగ్జామ్ లాంటిది, రెండోసారి వెళ్ళినప్పుడు M2 ఎగ్జామ్. రెండు మ్యాథ్సే కాబట్టి రెండు డిఫరెంట్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ రాదు, బట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్, డిఫరెంట్ ఆన్సర్ రాదు. ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది మేడం. బిగ్ బాస్ సీజన్ 1లో నేను నేర్చుకున్నది, నేను వెళ్ళిన సీజన్ 7 ద్వారా నేను నేర్చుకుంది, మొహమాట పడకూడదు అండ్ అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేయకూడదు. అవును, ఈ రెండు నేర్చుకున్నా నేను. అది ఓన్లీ బిగ్ బాస్ ద్వారానే నేర్చుకున్నా. నాకు ఇదివరకు మొహమాటం, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వీళ్ళు ఏమైనా అనుకుంటారని, సర్లే వాళ్ళకి ఇలా చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఆ సెన్స్ ఉండేది నాకు. సీజన్ 7లో ఈ రెండు, అరే మనం మనుషులం రా, అందరినీ సాటిస్ఫై చేయలేమురా, నువ్వెందుకు అందరినీ సాటిస్ఫై చేయాలని చూస్తావు అని నాకు నేను తెలుసుకున్నా. అండ్ దేనికి మొహమాట పడకూడదు, మొహమాట పడితే మనకు వచ్చే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అనేది కూడా తెలుసుకున్నా. ఆ రెండింటిని ఈ సీజన్లో నేను ఇంప్లిమెంట్ చేశాను. రైట్. అండ్ ఈ సీజన్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, వచ్చిన దాంతో సంతృప్తి పడు, అది రాలేదు ఇది రాలేదని ఏడిచ్చావాక, అదొకటి తెలుసుకున్నా. ఈ మూడు నేను ఇప్పుడు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటాను. చాలు, అంతే. ఈ నేర్చుకున్నానండి నేను. ఏం వంటలు చేశారు బిగ్ బాస్ హౌస్లో? చాలా చేశానండి బాబు. ఏంటి, పులిహార చేశాను, ఎగ్ ఫ్రైడ్ రైస్, బంగాళదుంప పోపు. అందుకే టేస్టీ అని వచ్చిందా మీకు? మేడం టేస్టీ అని పేరు ఎలా వచ్చింది? ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ మేడం. ఓ, టేస్టీ తేజ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కుక్కు, చెఫ్ చేస్తాను, కానీ దాంట్లో చేసేది ఏంటంటే సినీ సెలబ్రిటీస్తో మూవీ ప్రమోషన్స్ చేస్తా. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు సంబంధించిన యాక్టర్లతో 150 పైగా యాక్టర్లతో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ నేను. ఫుడ్ వీడియోస్తో, అసలు ఫుడ్ వీడియోస్తో. మీ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను కంపేర్ చేసుకోనండి, ఎందుకంటే మీరు చాలా మందిని చేసేసి ఉంటారు, అలా అని కాదు. కానీ ఒక ఫుడ్ వీడియోతో డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కమెడియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ని కానీ, మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా 90+ మూవీస్ని ప్రమోట్ చేశాను. ఫుడ్ వీడియోస్ అంటే ఎలాంటి ఫుడ్ వీడియోస్ మీకు ఏం నచ్చుతుంది? నేను అంటే వాళ్ళతో కూర్చుని, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, నా పక్కన ఇంకో సెలబ్రిటీ, హీరో, హీరోయిన్, హోటల్కి వెళ్తాం, మేము ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఏంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అని మేము ముగ్గురు కలిసి టేస్ట్ చేస్తూ తినుకుంటూ వి విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ, అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. భలే సూపర్ ఐడియా, భలే మీకు వర్కౌట్ అయిపోయింది. టాలెంట్ ఎలా వచ్చింది తేజ మీకు ఆ ఇన్స్పిరేషన్? బేసిక్గా నేను జబర్దస్త్లో అదిరే అభి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. దాంట్లో అన్న టీంలో నేను జస్ట్ 9వ వాడిగా 8వ వాడిగా ఎంటర్ అయ్యాను. ఒక 2 years 3 years టైం పట్టింది నాకంటూ. ఒరే తేజ అనేవాడు ఒకటి చేస్తున్నాడట. 2016లో వెళ్ళాను నేను అభి అన్న దగ్గరికి. నాకు 2018లో తేజ వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి జనాలకు తెలిసింది. 2 సంవత్సరాలు టైం పట్టింది జనాలకు తెలియడానికి. అరే ఒక టీంలో ఉన్నానని తెలియడానికే 2 సంవత్సరాలు టైం పడితే నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం పట్టింది? ఆ టైంలో నేను జాబ్ చేస్తూ ఉన్నా. నేను TCSలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ అభియాన్ దగ్గర జబర్దస్త్ కిట్లు చేస్తూ మేనేజ్ చేసేవాడిని. నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావాలి, ఏం చేయాలి ఆలోచనతో అప్పుడే యూట్యూబ్ బూమ్ గట్టిగా ఉంది. అంటే ముందు నుంచి ఉంది, మాకు అప్పుడే రిలీజ్ అయ్యాం. అప్పుడు మా జబర్దస్త్లో మహిదర్ అని ఉన్నాడు. అరే యూట్యూబ్ చేసుకోవడం మంచిగా ఉంటుంది అంటే, సరే యూట్యూబ్ చేద్దాం, ఏం పెట్టచ్చు కంటెంట్ అంటే, మనకి ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ వీడియోస్ చేద్దాము అనే సెన్స్ వచ్చింది. నేను ఒక్కడనే కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఉంటే ఎవరు చూస్తారు? నాతో పాటు ఏదైనా కంపెనీ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశా. జబర్దస్త్ యాక్టర్లతో మన ఇద్దరం పోయి తిందాం సరదాగా అని చెప్పి కెమెరా పెట్టేవాడిని. అన్నం తింటా ఉండేవాళ్ళు, మాట్లాడుకుంటాం, అవి పెట్టేశాను. నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళినాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. వెళ్తూ సుదర్శన్తో, మన కమెడియన్ నెల్లూరు సుదర్శన్ గారు ఉన్నారు, ఆయనతో ఒక వీడియో చేసి అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. దాని తర్వాత యూవీ క్రియేషన్స్ నుండి గీతా ఆర్ట్స్ నుండి కాల్స్ వచ్చి మూవీ ప్రమోషన్స్ చేయి మా నువ్వు అని PROలు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ. ఆ జర్నీ బిగ్ బాస్ సీజన్ 7 దాకా తీసుకెళ్ళింది. సీజన్ 7లో నేను చూపించిన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి సీజన్ 8లో కూడా మరొక అవకాశం వచ్చేలా చేసి. మళ్ళీ పిలుస్తారా? ఎక్కువ జనాలు కొడతారు ఈసారి. అంతేనా? 2 సార్లు విన్యాసాలు డన్ అయిపోయింది, చేయాల్సిందంతా చేసాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలి ఉందంటే కప్ అన్నాం అనుకో చెప్పి పెట్టుకు కొడతారు. వద్దురా బాబు, మనకి వచ్చిన చాలు మూసు కూర్చో సంతృప్తి చెందే, సాటిస్ఫైడ్ అంతే. మోస్ట్ ఫేవరెట్ మీ కో కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఈసారి? ఇప్పుడు ఈ సీజన్లో అయితే రోహిణి గారు, అవినాష్ అన్న. సీరియస్లీ రోహిణి గారు నాకు అంతకుముందు ఆవిడ జస్ట్ ప్రొఫెషనల్గా తెలుసు అంతే, ప్రొఫెషనల్గా కో ఆర్టిస్ట్గా తెలుసు అంతేలే. కానీ ఈ సీజన్లోకి వచ్చినాక చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మేడము. అండ్ చాలా అవమానాలు ఫేస్ చేశారు హౌస్లో. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరైతే నువ్వు ఆడలేవు చేయలేవు అన్నారో వాళ్ళ మీద గెలిచి చూపించి మొత్తం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అవమానాలు అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అవమానం అంటే ఏంటి? నువ్వు ఆడలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పరిగెత్తలేవు, యు ఆర్ జీరో ఇన్ ద గేమ్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ,
నువ్వు పోయినసారి వెళ్ళి నువ్వు టీవీలో ఐ మీన్ సీజన్లో వెళ్ళి సీజన్లో కూడా నువ్వు కనపడం కూడా కనపడలేదు, నువ్వేం చేసావో అర్థమవుతుందని చెప్పి అన్ని మాటలు అన్నారు ఆవిడని.